రేషన్ డీలర్ల చేతివాటం పక్కదారి పడుతున్న గోధుమలు సందట్లో సడమియల డీలర్ల తీరు బిస్కెట్ల కంపెనీలకు తరలిస్తున్న అక్రమార్కులు సివిల్ సప్లై కమిషన్ కార్యాలయానికి ఫిర్యాదులట. సో 7వ పేజీలో కనుక మనం చూస్తే రేషన్ డీలర్లకు సంబంధించి ఇక చూడండి గోధుమలది. రేషన్ దుకాణంలో పేదలకు పంపిణీ చేయాల్సిన గోధుమలు పక్కదారి పడుతున్నాయి. రాయితీపై ఇచ్చే గోధుమలను కొంతమంది డీలర్లు పక్కదారి పట్టిస్తున్నారు. ఇక గోధుమలను పిండిగా మార్చి బిస్కెట్ కంపెనీలకు తరలిస్తున్నట్టుగా తెలుస్తున్నది. ప్రస్తుతం 3 నెలలకు సంబంధించిన కోటాను ఒకేసారి ఇస్తుండగా ఇదే అదునుగా రేషన్ సరుకులను అక్రమ రవాణా చేసి రేషన్ డీలర్లు సొమ్ము చేసుకుంటున్నట్టుగా సమాచారం. దీంతో సివిల్ సప్లై కమిషనర్ కార్యాలయానికి టోల్ ఫ్రీ నెంబర్కు పెద్ద ఎత్తున ఫిర్యాదులు వెళ్తున్నట్టు తెలుస్తున్నది. కొంతమంది గోధుమలు రంగారెడ్డి జిల్లా కొంతమందికే గోధుమలట. రంగారెడ్డి జిల్లాలోని రేషన్ షాపుల ద్వారా 3 నెలలకు సరిపడా సన్నబియ్యం పంపిణీ చురుగ్గా కొనసాగుతున్నది. బియ్యంతో పాటు గోధుమలు సైతం రేషన్ దుకాణంలో పంపిణీ చేస్తున్నారు. జిహెచ్ఎంసీ పరిధిలో 5 కిలోలు, కార్పొరేషన్ పరిధిలో 2 కిలోలు, మున్సిపాలిటీ పరిధిలో కిలో చొప్పున ఒక్కో కార్డుపై గోధుమలు ఇవ్వాల్సి ఉంటుంది. ఏమంటారు ఇక్కడ? జిహెచ్ఎంసీ పరిధిలో 5 కిలోలు అంట, కార్పొరేషన్ పరిధిలో 2 కిలోలు, మున్సిపాలిటీల పరిధిలో కిలో చొప్పున ఒక్కో కార్డు పైన గోధుమలు ఇవ్వాల్సి ఉంటుంది. జిల్లా వ్యాప్తంగా మొత్తం 5.58 లక్షల రేషన్ కార్డులు ఉండగా అందులో పట్టణ ప్రాంతాల్లో 2 లక్షలకు పైగా రేషన్ కార్డులు ఉన్నాయి. 3 నెలల్లో సంబంధించిన కోటాను పొందేందుకు రేషన్ కార్డుదారులు 3 సార్లు బయోమెట్రిక్ వేయాల్సి ఉంటుంది. అయితే చాలామందికి బియ్యంతో పాటు గోధుమలను కిలోకు 7 చొప్పున ఇస్తున్నట్లు, కిలోకు 7 రూపాయల చొప్పున ఇస్తున్నట్టు తెలియదు. ఇదే రేషన్ డీలర్లకు వరంగా మారింది. గోధుమల విషయాన్ని డీలర్ల కార్డుదారులకు చెప్పకపోవడంతో కేవలం బియ్యం మాత్రమే తీసుకొని వెళ్తున్నారు. కొంతమంది డీలర్లు కొంతమందికే గోధుమలను ఇచ్చి అయిపోయాయంటూ చెబుతున్నారు. ఇలా నొక్కేసిన గోధుమలను బ్లాక్ మార్కెట్కి తరలించి సొమ్ము చేసుకుంటున్నారు అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రాజేంద్ర నగర్ కేంద్రంగా దందా. జిల్లాలోని రాజేంద్ర నగర్ నియోజకవర్గంలోనే ఎక్కువగా గోధుమ దందా నడుస్తుంది. ఇక్కడ రేషన్ బియ్యం ఎలాగో గోధుమలు అక్రమ రవాణా కూడా అదే స్థాయిలో ఉంటున్నది. గతంలోనూ చాలా సందర్భాల్లో గోధుమలు ఈ నియోజకవర్గంలోనే ఎక్కువగా పట్టుబడ్డాయి. ఈ ప్రాంతంలో బిస్కెట్ కంపెనీలు ఎక్కువగా ఉండడంతో గోధుమలకు ఉన్న డిమాండ్ ఉన్నది. దీంతో అక్రమ రవాణా ఎక్కువగా ఉంటుంది. గతేడాది పెద్ద ఎత్తున బియ్యంతో పాటు గోధుమలు పట్టుబడ్డాయి. అత్తాపూర్లోని పిల్లర్ నెంబర్ 162 వద్ద 600 క్వింటాల రేషన్ సరుకులు పట్టుబడగా అందులో 60% బియ్యం ఉండగా మిగతా 40% గోధుమలే ఉన్నాయి. కిస్మత్పూర్ గోధుమలో అక్రమంగా నిల్వ ఉంచిన 50 క్వింటాల గోధుమలను పట్టుకున్నారు. మైలార్దేవునిపల్లి ప్రాంతంలో 15 క్వింటాల గోధుమలను 100 క్వింటాల బియ్యాన్ని అక్రమ రవాణా చేస్తుండగా పట్టుకున్నారు. చౌకధర దుకాణాలకు పంపిణీ అవుతున్న గోధుమల్లో 60% వరకు లబ్ధాలకు అందడం లేదని తెలుస్తున్నది. బ్లాక్ మార్కెట్లో గోధుమలను 1500 నుంచి 1520 లెక్కన విక్రయిస్తున్నట్టుగా 1520 రూపాయల లెక్కన విక్రయిస్తున్నట్టు తెలుస్తున్నది. టోల్ ఫ్రీ నెంబర్కు ఫిర్యాదులంట. సివిల్ సప్లై అధికారులు పర్యవేక్షణ లేకపోవడంతో బియ్యంతో పాటు గోధుమల అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతున్నది. రేషన్ దుకాణంలో తనిఖీలు సైతం ఉండడం లేదు. అక్రమంగా తరలిస్తున్న రేషన్ సరుకులను సివిల్ సప్లై అధికారులు పట్టుకున్న సందర్భాలు సైతం తక్కువే. రేషన్ అక్రమాలపై సిసిఎస్ టీం, పౌర సరఫరాల శాఖ బృందాలు మాత్రమే ఉక్కుపాదము అవుతున్నది. దీంతో చాలామంది అక్రమాలపై నేరుగా సివిల్ సప్లై కమిషనర్కు కార్యాలయానికి ఫిర్యాదు చేస్తున్నారు. టోల్ ఫ్రీ నెంబర్, ల్యాండ్లైన్ నెంబర్లకు ఫోన్ చేసి సమాచారం ఇస్తున్నారు. రేషన్ డీలర్ల చేతివాటంపై ఇటీవల రాజేంద్రనగర్ ప్రాంతం నుంచి కమిషనర్ కార్యాలయానికి ఫిర్యాదులు పెద్ద ఎత్తున వెళ్ళినట్టుగా తెలిసింది. సో బియ్యంతో పాటు గోధుమల అక్రమ రవాణా ప్రత్యేక నిఘా పెడతాం. రేషన్ షాపులో తనిఖీలు కూడా నిర్వహిస్తాం. రేషన్ డీలర్లు అక్రమాలకు పాల్పడుతున్నట్టు తెలిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. వనజాత డిఎస్ఓ రంగారెడ్డి జిల్లా అని చెప్పేసి మనకి ఇక్కడ వార్త కనిపిస్తుంది. అంటే రేషన్ డీలర్లు కొంతమంది చేతివాటం చూపిస్తున్నట్టు. అంటే జనరల్గా జిహెచ్ఎంసీ పరిధిలో 5 కిలోల గోధుమలు ఇవ్వాలట. ఇక కార్పొరేషన్ పరిధిలో 2 కిలోలు, నార్మల్గా ఇతర ప్రాంతాల్లో 1 కిలో, అంటే ఒక్కొక్క కిలో 7 రూపాయల చొప్పున ఈ గోధుమలు ఇవ్వాలట. బట్ వీళ్ళు ఏం చేస్తున్నారు? రేషన్ డీలర్లు అక్కడ వచ్చినటువంటి సామాన్య ప్రజలకు తెలియదు 7 రూపాయలకు కిలో గోధుమలు ఇవ్వాలని. ఇక వీళ్ళు కూడా అదే అదురుగా చేసుకొని కొన్ని చోట్ల గోధుమలు ఇస్తున్నారు, కొన్ని చోట్ల ఇస్తలేరు, కొన్ని చోట్ల అయిపోయినాయని చెప్తున్నారు. మరి మిగిలినటువంటి ఈ కోటాలో తక్కువ ధరకు వచ్చినటువంటి గోధుమల్ని 1570 రూపాయలు, 1600 రూపాయల లెక్క బయట అమ్ముకుంటారట. అంటే ఎంత దారుణం అనేది ఒకసారి ఆలోచించండి. ప్రజల్ని ఎంత మోసం చేస్తున్నారు కొంతమంది రేషన్ డీలర్లు అనేది ఒకసారి ఆలోచన చేయండి. 40% గోధుమలు అమ్ముకుంటారట, 60% బియ్యం అమ్ముకుంటే. గతంలో దొడ్డు బియ్యం అని చెప్పేసి జనాలు తింటలేరని అమ్ముకున్నారు అనుకుంటే అది వేరే లెక్క. ఇప్పుడు సన్న బియ్యం ఇవ్వటే సర్కారు మరి నిరుపేద కుటుంబాలలో కళ్ళల్లో ఆనందం చూడాలని చెప్పేసి రేవంత్ సర్కారు మరి సన్న బియ్యం ఇచ్చి గోధుమలు ఇస్తూ ఉంటే మరి కొంతమంది రేషన్ డీలర్లు చేతివాటం చూపిస్తున్నారట. ఫిర్యాదులు మొత్తం అవే వస్తున్నాయట. సివిల్ సప్లై శాఖకు వస్తున్న ఫిర్యాదుల్లో మరి 60-70% ఫిర్యాదులు గోధుమలు అమ్ముకుంటున్నాడు, బియ్యం అమ్ముకుంటున్నాడు, గోధుమలు ఇస్తలేడు, అవి ఇస్తలేడు అని వస్తున్నట్టు ఫిర్యాదులట. సో దయచేసి తనిఖీలు చేయండి సివిల్ సప్లై శాఖ అధికారులు.
ఎక్కడైనా అక్రమ రవాణా జరిగితే పట్టుకోరి. ప్రజలు కూడా మీరు భయపడకండి, అలర్ట్గా ఉండండి. గోధుమల అక్రమ రవాణా జరిగినా, మిమ్మల్ని రేషన్ డీలర్లు భయపెట్టించినా, రేషన్ డీలర్లు మరి మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేసినా మీరు పౌర సరఫరాల శాఖకు, సివిల్ సప్లై శాఖకు ఫిర్యాదు చేయండి. దగ్గరలో ఉన్నటువంటి ఎంపీడీఓనో లేకపోతే ఎంఆర్ఓ కార్యాలయంలో ఫిర్యాదు చేయండి. ఎందుకంటే రేషన్ డీలర్ ఇంట్లోకి వెళ్ళి ఇస్తలే మీకు ఈ గోధుమలు, ఆయన చెమట తీసి కష్టపడి మీకు ఈ సన్నబియ్యం ఇస్తలే. మీరు కట్టినటువంటి ట్యాక్సులు, మీరు కట్టినటువంటి ఈ పన్నుల రూపంలో ప్రభుత్వాలు మరి నిరుపేద కుటుంబాలకు ఇస్తున్నటువంటి ఈ బియ్యాన్ని మరి రేషన్ డీలరు ఏదో తన సొంతంగా ఆయన పొలంలో పండించి ఇచ్చినట్టుగానో, ఆయన జేబులోకి వెళ్ళి తీసి ఇచ్చినట్టుగానో ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. మీరు భయపడాల్సిన అవసరం అంతకన్నా లేదు. ధైర్యంగా ఎదిరించండి. ఎందుకు మాకు ప్రభుత్వం ఇస్తున్నటువంటి గోధుమల్ని ఎందుకు 7 రూపాయలకు మాకు పంపిణీ చేయట్లేదు, ఎందుకు బియ్యం మాకు సకాలంలో ఇవ్వట్లేదు, ఎందుకు అక్రమంగా గోధుమలు అమ్ముకుంటున్నామని నిలదీసి అడగండి. ఆ బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంటుంది. సో చూద్దాం రాష్ట్ర ప్రభుత్వం ఈ అక్రమ రవాణాకు మరి ఈ రేషన్ డీలర్ల చేతివాటానికి మరేమైనా సంఖ్యలు వేస్తుందా లేదా అనేది చూడాల్సిన అవసరం ఉంది. సో సందుట్ల సడమియ లెక్క డీలర్లంతా కూడా బిస్కెట్ కంపెనీలకు అమ్ముకుంటారట. బిస్కెట్ కంపెనీలకి గోధుమల్ని పిండి చేసి మంచిగా అమ్ముకుంటున్నారట. సో నాకు తెలిసి ఇట్లా సందు ఏమంటారు దీన్ని, సందులో సడమియ లెక్క, సందులో సడమియ లెక్క, సందెట్లో సడమియ లెక్క ఎవరైతే రేషన్ డీలర్లు చేతివాటం చూపుతుంటారో వాళ్ళందరూ మీ గ్రామాలలో కూడా ఉంటారు. మీ ఊర్లో కూడా సందులో సడమియ లెక్క చేతివాటం చూపే డీలర్లు ఉంటారు. అసోటల మీద ఒక కన్నేసి పెట్టుర్రి, ఎప్పుడు దొరుకుతారో చూసుకుంటుండ్రి. అక్రమంగా మరి గోధుమల్ని కనుక పిండి చేసి బిస్కెట్ కంపెనీ, చాక్లెట్ కంపెనీకి అమ్మితే పట్టుకొనేసి బొక్కలో వేస్తే అప్పుడు కానీ చక్కగా గారు. సో ఇక ఇట్లా చెప్పుకుంటూ పోతే మస్తు అంశాలు ఉన్నాయి. ఈ గోధుమల మీద మరి నిజంగా రాష్ట్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతుందా లేదా మనం భవిష్యత్తులో చూడాలి. బట్ ఇక్కడ హైలైట్ కనిపిస్తున్నటువంటి వార్తలు అయితే ఇవే కనబడతా ఉన్నాయి. ఇక నాపై కాదు గెలుపుపై దృష్టి పెట్ట